హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను నిల్వ పచ్చడి టమాటా పికిల్ చూపిస్తున్నాను. ఆవాలు, మెంతిపొడి, టమాటాలు కావలసినవన్నీ తీసుకున్నాను. నేను తీసుకున్న టమాటోస్కి కావలసినంత ఆవాలు కూడా కలుపుకొని ఫ్రై చేసుకుని లైట్గా పొడి చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న ఆవాలు పొడి చేసుకుంటున్నాను. టమాటాలను తడి లేకుండా రెడీ చేసుకొని కట్ చేసుకోవాలి. టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. టమాటోస్ని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆవపిండి, మెంతిపిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు కూడా తీసుకొని టమాటాస్ ఉడుకుతున్నాయి కదా, దానిలో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు టమాటాల్లోంచి వాటర్ ఇలా బయటకు వస్తుంది కదా, ఇప్పుడు బాగా మగ్గించాలి దగ్గరికి. ఇప్పుడు నేను తీసుకున్న టమాటాలకి ఎంత చింతపండు కావాలో అంత క్వాంటిటీలో వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో టమాటోస్ తీసుకుంటే అంత చింతపండు వేసుకోండి. చింతపండు, టమాటోస్ రెండు కలిపి ఉడికించేస్తే బాగుంటుంది. ఈ ఇన్స్టెంట్ టమాటా పికిల్ మా ఆంటీ నాకు చేసి చూపించారు. నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను. టమాటోస్లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ వస్తుంది చూసారా సైడ్స్కి, ఇలా ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చల్లారేంత వరకు వెయిట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలోకి ఆవపిండి ఇంకా మెంతిపిండి కూడా తీసుకున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా తీసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, వాటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సామాను తీసుకుందాం. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత పికిల్లో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. యమ్మీ ఇంకా టేస్టీ టమాటో పికిల్ రెడీ. ఇలా ఇన్స్టెంట్గా మనం ఎప్పటికప్పుడు చేసుకునే టమాటా పికిల్ చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ టమాటో పికిల్ని ఇలా జాడీలో స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే జాడీస్లో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల పికిల్ ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. అందుకే ఇలా జాడీలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఇన్స్టెంట్ టమాటో పికిల్ని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.